వాస్తవాల వక్రీకరణ చేయకూడదు. ఎందుకంటే చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. దాని గురించి రాజమౌళి చెబుతూనే తెలుసుకోవాల్సిన అగత్యం ఎవరికీ లేదు. అయినా సరే అంత నిస్సిగ్గుగా చరిత్ర వక్రీకరణకు తెగబడ్డం, పైగా దాన్ని పబ్లిసిటీ టెక్నిక్ గా గొప్పగా చెప్పుకోవడం రాజమౌళికి మాత్రమే చెల్లుతుందేమో. కానీ ఈ పోకడలన్నింటికీ ఖచ్చితంగా ఫలితం కూడా అనుభవించాల్సి ఉంటుందని ఆయన ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఎంత త్వరగా తప్పు తెలుసుకుని కళ్ళు తెరుచుకుంటే అంత మంచిది. వెల్కమ్ బ్యాక్. చరాచర సృష్టి భగవంతుడు చేసిన. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం. ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. మా ఆవిడ మీద కోపం వచ్చింది. తెలుగు సినిమా ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసలు అందుకున్న కొన్నేళ్లకి రాజమౌళి భగవంతుడి విషయంలో దిగజారి మాట్లాడటం, ఏకంగా దైవాన్ని స్వీకరించడం ఆయన కండ కావడానికి పరాకాష్ట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రం కూడా రాజమౌళికి తెలిసినట్టు లేదు. సక్సెస్ కి తలకెక్కిన కొద్ది రాజమౌళిలో అపరిచితుడు బయటపడుతున్నాడు. ఆయనలోని విశృంఖల పోకడలు బయటకు వస్తున్నాయి. పెద్ద డైరెక్టర్ అయినంత మాత్రాన దేవుడిని కించపరుస్తారా? ప్రజల విశ్వాసాలతో వ్యాపారం చేస్తారు కానీ గౌరవించరా? రాజమౌళి తీరు ఇలాగే ఉంది. తాను చెప్పిందే వేదం అన్నట్టుగానే రెచ్చిపోతున్నాయి. అడ్డు అదుపు లేకుండా నూరింది కదా అని ప్రేలాపనలు చేస్తున్నాయి. పరిగెట్టుకుని హైందవ సంస్కృతిని కించపరచడంపై హిందూ సమాజం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు.